బెంగాల్ బరూయిపూర్లో 11 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ప్రవాష్ మండల్ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. బాలిక హత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ముగ్గురిని బరూయిపూర్ తీసుకెళ్లారు. అక్కడ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ప్రవాష్ పోలీసుల నుంచి తుపాకీ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా ప్రవాష్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. সেই দূরত্বের মধ্যেই পুনর্নির্মাণ করার চেষ্টা এবং পুনর্নির্মাণ চালালে ইনজিওর্ড হয় এই প্রভাব দ্রুত তাকে হসপিটালে স্থানান্তরিত করা হয় এবং হসপিটালে নিয়ে গেলে এবং সেই দূরত্বের মধ্যেই পুনর্নির্মাণ করার চেষ্টা এবং ইনজিওর্ড బెంగాల్ బరూయిపూర్లో 11 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ప్రవాష్ మండల్ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. బాలిక హత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్స్ కోసం ముగ్గురిని బరూయిపూర్ తీసుకెళ్లారు. అక్కడ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ప్రవాష్ పోలీసుల నుంచి తుపాకీ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా ప్రవాష్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ইনজিওর্ড হয় এই প্রভাব দ্রুত তাকে হসপিটালে স্থানান্তরিত করা হয় এবং হসপিটালে নিয়ে গেলে এবং সেই দূরত্বের মধ্যেই পুনর্নির্মাণ করার চেষ্টা এবং ইনজিওর্ড হয় এই প্রভাব দ্রুত তাকে రైట్ ఈ ఎన్కౌంటర్ సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి 11 ఏళ్ల మైనర్ బాలిక బెంగాల్లోని బరూయిపూర్ లో ఈ 12 ఏళ్ల బాలికపై జరిగినటువంటి ఘోర హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి ప్రవాష్ మండల్ అనే ప్రధాన నిందితుడు పోలీస్ ఎన్కౌంటర్ లో మరణించాడు. ఈ 11 ఏళ్ల మైనర్ బాలిక జూలై 4న కనిపించకుండా పోయింది. మరుసటి రోజు జూలై 5న సూర్యాపూర్ హాట్ ప్రాంతంలో ఒక చెరువులో గోనె సంచిలో కుక్కేస్తున్నటువంటి ఆమె మృతదేహం లభ్యమైంది. బాలిక పైన సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ కేసులో మొదట అరెస్ట్ అయినటువంటి ప్రవాష్ మండల్ అనే ప్రధాన నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అంటే ఈ రోజు తెల్లవారుజామున 12:45 దర్యాప్తులో భాగంగా ఈ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం సూర్యాపూర్ కి పోలీసులు తీసుకెళ్లారు. అయితే పోలీసుల కథనం ప్రకారం నిందితుడు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తూ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఇచ్చాడు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో అతడు అకస్మాత్తుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ నుంచి సర్వీస్ తుపాకీని లాక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల పైన ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడు. దీంతో పోలీసుల ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో బరూయిపూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతన్ని మృతి చెందినట్లుగా ప్రకటించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవాష్ మండల్ ఎన్కౌంటర్ లో మరణించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొదట దొరికినటువంటి వ్యక్తి ఇతను. తర్వాత ఆనంద్ సర్దార్, దిబాకర్ సర్దార్, కబీర్ మొల్లా ఈ 4గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో శంకరి ఎన్కౌంటర్ వార్త తెలిసిన తర్వాత నిందితుడు ప్రవాష్ మండల్ తల్లి సంధ్యా మండల్ తన కొడుకు శవాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. వాడు చేసిన పనికి తగిన శాస్తి జరిగింది. వాడి ముఖం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లేదు. మా కుటుంబం నుంచి ఎవరు కూడా శవాన్ని తీసుకెళ్లరు అని మీడియాకి తెలిపింది. తన కొడుకు వ్యసనాలకు బానిసయ్యాడు, తన మాట వినేవాడు కాదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోపక్క శంకరి పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది మే నెలలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి పోలీస్ ఎన్కౌంటర్ ఇది. ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి మంగళవారం బరూయిపూర్ లో పర్యటించి ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. దీనిపైన మమతా బెనర్జీ కూడా కొంత రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పుడు ఆమెను హౌస్ అరెస్ట్ చేసి ఆమెను బయటకు రానియకుండా చేశారు. ర్యాలీ కూడా చేయకుండా అడ్డుకున్నారు. 72 గంటల్లో బరూయిపూర్ పర్యటన సందర్భంగా సువేంద్ర అధికారి 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ సిద్ధార్థ్ గుప్తాను కూడా ఆదేశించారు. ఇలాంటి నేరాలపైన తమ ప్రభుత్వం సహించేది జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుందని కూడా స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఎన్కౌంటర్ జరగటం అనేది గమనార్హమని చెప్పొచ్చు. మరోపక్క శంకరి ఈ ఘోర కలియుగ ఘటన పైన స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ రోడ్లను దిగ్బంధించారు. పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే జూలై 5న ఒక వ్యక్తిని నిందితుడిగా భావించి
అందరూ కూడా అతని పైన దాడి చేసి చంపేశారు. కానీ తర్వాత ఆ వ్యక్తి నిర్దోషాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అల్లర్లకు పాల్పడినటువంటి దాదాపు 200 మందిని పోలీసులు గుర్తించి ఇప్పటికి 20 మందిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికైతే పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరస్తుల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శిస్తుందనడానికి ఈ ఎన్కౌంటర్ ఒక నిదర్శనంగా నిలిచింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.